అందరికీ నమస్కారం. ఈరోజు కథ. రవి చాలా దిగులుగా గదిలో అటూ ఇటూ తిరుగుతున్నాడు. అది చలికాలం. అంత చలిలో కూడా అతనికి చెమటలు పడుతున్నాయి. ఇప్పుడు కూడా గత 2 సంవత్సరాలుగా జరుగుతుందా? ఇలా అయితే నాన్నకు ఏమని సమాధానం చెప్పాలి? నా కల ఇలా కలగానే మిగిలిపోతుందా? ఈరోజు నా కలకు సంబంధించి తుది నిర్ణయం వస్తుంది అని దిగులు పడుతున్నాడు. కానీ నెట్ సెంటర్కు వెళ్ళడం లేదు. అతని దగ్గర స్మార్ట్ ఫోన్ లేదు. పాతది ఒక చిన్న నోకియా ఫోన్ మాత్రమే ఉంది. అయితే అందులో కూడా నెట్ లేదు. శృతి వస్తాను అంది. తన రిజల్ట్ వచ్చిన పేపర్ తీసుకొని రిజల్ట్ రాగానే వెంటనే వస్తాను అంది. కానీ ఇంతవరకు రాలేదు. తన కోసమే అతను ఎదురు చూస్తూ ఉంటాడు. శృతి వాళ్ళ నాన్న, రవి వాళ్ళ నాన్న ఇద్దరూ మంచి ఫ్రెండ్స్. వాళ్ళిద్దరూ రైతులే. అలా వీళ్ళిద్దరికీ కూడా మంచి పరిచయం ఏర్పడుతుంది. శృతి పెద్దగా చదువుకోలేదు. ఇక్కడే సిటీలో స్వీట్ షాప్ నడుపుతుంది. ఇప్పుడు తండ్రిని కూడా వ్యవసాయం మాన్పించేసి ఇక్కడకు తీసుకొచ్చేసింది. రవి తండ్రి వ్యవసాయం చేస్తూ ఉంటాడు. రవిని ఎంతో కష్టపడి చదివిస్తున్నారు. రవికి చదువుకోవడానికి అప్పుడప్పుడు బుక్స్ అవసరమైతే శృతియే వాటిని కొనిస్తూ ఉండేది. తను చదువుకొని అలసిపోతే వంట చేసుకోకుంటే శృతి కమ్మనైనటువంటి వంటలు కూడా చేసుకొని వచ్చి రవికి ఇస్తూ ఉండేది. తనకు అయ్యేటటువంటి కోచింగ్ ఫీజుకు వాళ్ళ నాన్న రెక్కలు ముక్కలు చేసుకొని ఫీజు కట్టాడు. తర్వాత మిగిలిన ఖర్చులకు తన తండ్రిని ఎలా అడగాలా అని మొహమాట పడుతున్న సమయంలో శృతి రవికి హెల్ప్ చేసేది. వద్దు శృతి అని చెప్పినా కూడా రేపు నువ్వు కలెక్టర్ అయిన తర్వాత ఆ అప్పంతా తీరుద్దులే అంటూ చిరునవ్వు నవ్వేది. రవి అప్పుడు అంటూ ఉండేవాడు, నువ్వు నాకు ఈ విధంగా సహాయం చేస్తున్నావని మీ నాన్నగారికి తెలుసా అని అడిగాడు. నేను నాన్నకు చెప్పి వచ్చాను, నీకు భోజనం తీసుకువెళ్తున్నాను అని అంటుంది చిరునవ్వుతో. ఆ విషయం కాదు శృతి, నువ్వు నాకు అప్పుడప్పుడు డబ్బులు ఇస్తున్నావు కదా, ఆ విషయం గురించి తెలుసా అని అడిగాడు. దానికి ఆమె చిరునవ్వుతో మౌనమే సమాధానంగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తరువాత అలా వాళ్ళిద్దరూ ఒకరిపై ఒకరు ఇష్టాన్ని పెంచుకుంటారు. జీవితంలో సెటిల్ అయ్యాక పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటారు. రవి శృతి కోసం ఎంతో వెయిట్ చేస్తుంటాడు. తన రిజల్ట్ ఏమైందో అని టెన్షన్గా ఉంటాడు. ఇంతలోనే శృతి వస్తుంది. ఏంటి ఇంతసేపు, నీకోసం ఎంతలా వెయిట్ చేయాలి? నువ్వు నాకు ఉదయాన్నే రిజల్ట్ తెచ్చిస్తానన్నావు, కానీ ఇప్పటి వరకు రాలేదు. ఆగండి ఆగండి, కాబోయేటటువంటి కలెక్టర్ గారు కాస్త ఆగండి అంటుంది శృతి. మీ పేరు ఈ పేపర్లో వచ్చింది, మీరు సెలెక్ట్ అయ్యారు, ఇదిగో చూడండి అంటూ పేపర్ ఇవ్వగానే ఆతృతగా ఆమె చేతిలో నుండి పేపర్ తీసుకొని చూశాడు తన నెంబర్ కోసం రవి. శృతి అతని నెంబర్ను పింక్ కలర్ మార్కర్తో అండర్లైన్ చేసి ఉంటుంది. ఆ నెంబర్ చూసుకొని రవి ఎంతో సంతోషించాడు. తన కల ఇన్నాళ్లకు నెరవేరింది అని, తన తండ్రి పడినటువంటి కష్టానికి ప్రతిఫలం వచ్చింది అని ఎంతో సంతోషిస్తాడు. తన కళ్ళల్లో నుండి ఆనంద బాష్పాలు వస్తుంటాయి. ఏంటి కలెక్టర్ గారు, ఈరోజు మాకు మీరు మా నాన్నగారికి నాకు స్వీట్స్ పంచిపెట్టాల్సిందే. ఎప్పుడు నేనివ్వడమేనా? ఈసారి మీరే మా ఇద్దరికి ట్రీట్ ఇవ్వాలి అంటూ అంటుంది శృతి. తప్పకుండా అంటాడు రవి. రవి తన తండ్రికి ఈ విషయాన్ని చెప్పాలి అని అనుకుంటాడు. అందుకే తన ఊరికి ఫోన్ చేస్తాడు. తన బాబాయికి ఫోన్ చేసి తన తండ్రిని పిలవమని చెబుతాడు. ఎప్పుడెప్పుడు ఆ తండ్రి తన కొడుకు ఫోన్ చేస్తాడా అన్న ఉత్సాహంతో ఎంతో సంతోషంగా ఫోన్ లిఫ్ట్ చేయడానికి అక్కడకు వస్తాడు. తర్వాత తండ్రికి విషయాన్ని చెబుతాడు రవి. ఆ తండ్రి కళ్ళల్లో నుండి జలజల నీళ్లు కారిపోతాయి. ఆనందంతో ఉబ్బి తబ్బి అయిపోతాడు. ఫోన్ పెట్టేగానే ఊర్లో అందరికీ చెప్పుకోసాగాడు. నా కొడుకు కలెక్టర్ అయ్యాడు, నా కొడుకు కలెక్టర్ అయ్యాడు అంటూ సంతోషంతో అందరికీ చెప్తాడు. ఇక అందరూ కూడా ఎంతో అభినందిస్తారు. మా ఊరి పిల్లవాడు ఇంత పెద్ద విజయాన్ని సాధించాడే అని అందరూ గర్విస్తారు. ఇక రవి వెంటనే తన తండ్రిని కలుసుకోవాలనుకొని బ్యాగ్ సర్దుకొని ఊరికి బయలుదేరతాడు. ఆ విషయం గురించే శృతికి వాళ్ళ నాన్నగారికి కూడా చెప్పి ఊరికి బయలుదేరతాడు. అప్పుడు శృతి రవితో ఒంటరిగా మాట్లాడింది. అప్పుడు అంటుంది, రవి, మా నాన్నగారు నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఇప్పుడు నువ్వు అనుకున్నది సాధించావు కదా, కాబట్టి మీ నాన్నగారి దగ్గరకు వెళుతున్నావు. అక్కడ మీ నాన్నతో ఈ విషయం మాట్లాడి మా నాన్నతో మాట్లాడమని చెప్పు. లేదంటే మా నాన్న నా వివాహం వేరే వారితో చేస్తాడు అని చెబుతుంది శృతి. లేదు శృతి, నువ్వు ఏమీ కంగారు పడవద్దు. నేనిప్పుడు ఊరికెళ్తున్నాను. కొన్నాళ్లలో మరలా తిరిగి వస్తాను. అప్పుడు ఈ విషయాన్ని తప్పకుండా చెబుతాను. కాబట్టి నువ్వేమీ కంగారు పడనవసరం లేదు.
అంటూ రవి శృతికి కాస్త ధైర్యం చెబుతాడు. తరువాత ఊరికి చేరుకుంటాడు. ఊరికి వెళ్ళిన రవి వాళ్ళ నాన్నగారిని కలుసుకుంటాడు. వెళ్ళగానే తన తండ్రికి పాదాభివందనం చేసి నాన్నగారిని హత్తుకొని కళ్ళల్లో నీళ్లు తెచ్చుకుంటాడు రవి. నాన్నా, నేను సాధించిన ఈ విజయం నాది కాదు. ఈ విజయం నీదే అంటాడు. అప్పుడు ఆ తండ్రి ఎంతో ఉప్పొంగిపోతాడు. ఇక రవి ట్రైనింగ్ తీసుకునేందుకు 2 నెలలు ఊరికి వెళతాడు. అంతలో ఇక్కడ శృతికి వివాహ సంబంధాలు తన తండ్రి చూస్తూ ఉంటాడు. అప్పుడు శృతి చెప్పింది, నాన్న, నేను రవినే పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నాను అని చెబుతుంది. అప్పుడు ఆ తండ్రి అంటాడు, నేను ఇన్నాళ్ళు అదే అనుకున్నానమ్మా. రవితో నీ పెళ్లి జరిపించాలి అని అనుకున్నాను. కానీ అప్పటికి అతనికి ఉద్యోగం రాలేదు. పోనీ ఉద్యోగం వచ్చాక చేద్దాము అని అనుకుంటే ఇప్పుడు అతను ఏకంగా కలెక్టర్ పదవిని తెచ్చుకున్నాడు. అంత పెద్ద కలెక్టర్ పోస్ట్లో ఉన్న అతను చదువురాని పేదవాళ్ళమైనటువంటి నిన్ను ఎలా పెళ్లి చేసుకుంటాడా అని అనుకుంటున్నాను. అస్సలు చేసుకోడు. అందుకే నేను నీకు వేరే సంబంధం చూస్తున్నాను అంటాడు. లేదు నాన్న, రవి అలా ఎప్పటికీ మారడు. ఎప్పటికీ అలా చెయ్యడు. ఎప్పటికీ తను అలాగే ఉంటాడు. అతను నన్ను ఎంతో అభిమానిస్తాడు. అతను వచ్చే వరకు ఆగండి. అతను చెబితే మీకు తెలుస్తుంది కదా అంటుంది శృతి. అతను ఎప్పుడొస్తాడో ఏంటో. వచ్చేవాడైతే ఈ పాటికి వచ్చేవాడు కదా. అయినా అంత పెద్ద ఆఫీసర్ నేను చేసుకుంటే అతనికి నామోషీగా ఉండదా? అందుకే అతను ఇక్కడికి రావడం లేదు. ఇప్పుడు మంచి సంబంధం వచ్చింది కదమ్మా నీకు అని శృతి వాళ్ళ తండ్రి చెబుతాడు. ఇక ఇప్పుడు ఆ సంబంధాన్ని కనుక వదులుకుంటే ఇంతకంటే మంచి సంబంధాన్ని నేను నీకు తీసుకురాలేను. కాబట్టి ఖచ్చితంగా నువ్వు ఈ సంబంధాన్ని చేసుకో తల్లి. ఆశకు కూడా ఒక హద్దంటూ ఉంటుంది. మనం ఎక్కడా, కలెక్టర్ ఎక్కడా, అతనికి నువ్వస్సలు సరితూగవు. కాబట్టి నేను చెప్పినట్లుగా ఈ సంబంధాన్ని నువ్వు చేసేసుకో అంటాడు ఖచ్చితంగా. ఇక శృతికి కూడా ఏం చెయ్యాలో పాపం అర్థం కాలేదు. రవి అక్కడ ట్రైనింగ్లో ఉంటాడు. ట్రైనింగ్ పూర్తి చేసుకొని తన ఊరికి చేరుకుంటాడు. అందరూ అతనికి పూలదండలతో, బొకేలతో, స్వీట్స్తో స్వాగతం పలికారు. ఊరేగింపుగా అతని ఇంటికి వరకు తీసుకువెళ్తారు. రవి తండ్రి ఎంతో సంతోషిస్తాడు. ఇక రవి వెంటనే శృతిని కలవాలి అని అనుకుంటాడు. అందుకే సిటీ వస్తాడు. ఒక స్వీట్ బాక్స్ తీసుకొని వెళతాడు. శృతి వాళ్ళ ఇంటికి వెళ్ళి, అంకుల్, శృతి ఎక్కడా అని అడుగుతాడు రవి. ఇక శృతి వాళ్ళ తండ్రి ఇలా చెబుతాడు, ఇంకెక్కడ శృతిబాబు, తను వెళ్ళిపోయింది అని చెప్తాడు. అప్పుడు రవి ఎక్కడికి వెళ్ళిపోయింది అని అడుగుతాడు. నేను తనకి ఒక మంచి పెళ్లి సంబంధాన్ని చూశాను. తనను పెళ్లి చేసుకోమని చెప్పాను. ఆమె నిన్నే చేసుకుంటాను అన్నది. కలెక్టర్ అయిన నువ్వు ఆమెను చేసుకోవని తనకు అన్ని విధాలుగా నచ్చచెప్పి పెళ్లి చేయడానికి సిద్ధపడ్డాను బాబు. కానీ దాంతో ఆమె నాకు చెప్పకుండా ఇంట్లో నుండే పారిపోయింది. ఎక్కడ ఉందో, ఏం చేస్తుందో నాకు అస్సలు తెలియలేదు బాబు అంటూ బోరున విలపిస్తాడు ఆ తండ్రి. అది విని నిర్ఘాంతపోయాడు రవి. ఒకవైపు ఇంత పెద్ద విజయాన్ని సాధించినందుకు సంతోషపడాలా, లేదా తన జీవితమే శృతి అని అనుకున్నటువంటి ఆ అమ్మాయే కనిపించకుండా పోయింది అని బాధపడాలో అర్థం కాలేదు అతనికి. అతను తెచ్చినటువంటి స్వీట్ బాక్స్ కూడా శృతి తండ్రికి ఇవ్వకుండా అలాగే వెనుతిరిగి వెళ్ళిపోయాడు షాక్తో. ఎంతో బాధపడ్డాడు, దుఃఖించాడు. శృతి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అని అనుకుంటూ శృతిని వెతకడానికి చాలా ట్రై చేశాడు. కానీ రవికి శృతి ఎక్కడా కూడా కనిపించలేదు. తరువాత అలా రోజులు గడుస్తూ ఉంటాయి. రవి కలెక్టర్గా తన బాధ్యతలను నిర్వహిస్తూ ఉంటాడు. కానీ తన మనసు తనలో లేదు. ఎప్పుడూ కూడా దిగులు ఆవరించి ఉండేది. తన జీవితాన్నే కూలిపోయినట్లుగా ఉండేవాడు. ఇక రవి తండ్రి తనకు తగినటువంటి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోమని చెప్పి సలహా ఇస్తాడు. అప్పుడు రవి చిరునవ్వు నవ్వాడు. వస్తున్నటువంటి దుఃఖాన్ని, బాధను ఆపుకొని, నాన్న, నాకు తగ్గ అమ్మాయి శృతి. నేను ఆమెనే పెళ్లి చేసుకుంటాను. అలా అన్నప్పుడు నువ్వు కూడా ఎంతో సంతోషించేవాడివి కదా. ఇక ఇప్పుడైతే నాకు ఆ అదృష్టం లేదు. శృతి ఎక్కడుందో, ఎలా ఉందో కూడా నాకు తెలియడం లేదు అంటూ బాధపడ్డాడు. పైకి మాత్రం అలాగే నాన్న అంటాడు. రవికి ఒంటరితనం ఆవరించినట్లయింది. ఎప్పుడు చెరగని చిరునవ్వుతో గలగలా మాట్లాడే శృతి మాటలు వినపడకపోయేసరికి రవి మందు తాగడం కూడా స్టార్ట్ చేశాడు. ఎప్పుడూ ఏదో కోల్పోయినట్లుగా ఉండేవాడు. ఒకరోజు రవి ఫ్రెండ్ ఇంటికి భోజనానికి రమ్మని చెప్పి ఆహ్వానించాడు. రవికి ఇప్పుడు మనసు బాగలేదు. వెళ్ళాలని కూడా లేదు. కానీ ఫ్రెండ్ బలవంత పెట్టాడు. కాబట్టి వెళ్ళక తప్పలేదు. కానీ డ్రైవింగ్ చేస్తూ వెళుతూ ఉంటాడు.
పాత జ్ఞాపకాల్లోకి ఒక్కసారిగా వెళ్ళిపోయాడు రవి. తనకు ఆ రోజు ఆ బుక్ కొనడం ఎంతో అవసరం. కానీ అది కొనాలి అంటే అతని దగ్గర డబ్బులు లేవు. అయితే అతను తండ్రిని కూడా అడగాలి అని అనుకోలేదు. ఎందుకంటే ఇప్పటికే చాలా అడిగాను. అతన్ని ఇబ్బంది పెట్టాలి అని అనిపించలేదు రవికి. ఏం చేయాలి? ఎలా చేయాలి? లైబ్రరీలో కూడా అందుబాటులో లేవే అని ఆలోచనలో పడ్డాడు రవి. ఇక అంతలోనే శృతి వచ్చింది. తను చెప్పకుండానే తన మనసులో మాట తనకు ఎలా తెలిసిపోతుందో అని రవికి ఇప్పటికీ కూడా అర్థం కాదు. తనప్పుడు రవి చేతిలో 5,000 పెట్టింది. శృతి, ఏంటిది అని అడిగాడు రవి. నీ చదువుకు ఏమో అవసరాలుంటాయి కదా రవి, ఇది ఉంచుకో. నా దగ్గర ఉండి ఏం చేస్తాయి చెప్పు అని అంటుంది చిరునవ్వుతో. శృతి, చాలా థ్యాంక్స్. నేను తప్పకుండా నువ్విచ్చిన ప్రతి రూపాయికి వడ్డీతో సహా నీకు తిరిగి ఇచ్చేస్తాను అంటాడు రవి. ఒక్కసారిగా ఫోన్ రింగ్ అవడంతో ఈ లోకంలోకి వచ్చేశాడు రవి. ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడాడు. ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఫ్రెండ్ ఎంతో సంతోషంగా రిసీవ్ చేసుకుంటాడు. ఇక తన భార్యను తన ఫ్రెండ్ కోసం టీ తీసుకురమ్మని చెప్తాడు ఆ స్నేహితుడు. ఆమె లోపల నుండి వచ్చింది. రవిని చూసి నమస్కారం చెప్పింది. టీ ఇచ్చింది. టీ తాగాక ఆమె అంటుంది, ఏమండి, మీరిక్కడే ఇలాగే మీ ఫ్రెండ్తో కూర్చొని కబుర్లు చెబుతూ ఉంటారా? కాసేపు అయితే చీకటి పడుతుంది. షాపులన్నీ కూడా క్లోజ్ అవుతాయి. మీరు మీ ఫ్రెండ్ని కబుర్లతోటే కడుపు నింపితే ఎలా చెప్పండి? బయటకు వెళ్ళి మీరు తీసుకొస్తాను అన్న సామాన్లను తీసుకొని రండి. ఆ తరువాత భోజనం చేద్దాం అనడంతో ఇప్పుడే వస్తాను రవి అంటూ ఆ స్నేహితుడు వెళ్ళిపోయాడు. ఇంతలో కిచెన్లో నుండి ఏదో ప్లేట్ కింద పడినటువంటి శబ్దం వినిపిస్తుంది. ఏ ఏంటి? నీకెన్నిసార్లు చెప్పాలి? ఒక్క పని కూడా నీకు సరిగ్గా రాదు. పని తక్కువ, నన్ను వదిలించడం ఎక్కువ. ఏంటో నువ్వు అంటూ నానా మాటలు తిడుతూ ఉంటుంది ఆ స్నేహితుడి భార్య. అది విని రవి అలాగే చూస్తూ ఉండిపోయాడు. అప్పుడు ఆమె మాటలను రవి గమనిస్తున్నాడు అనుకొని స్నేహితుడి భార్య ఇలా అంటుంది. మరేం లేదండి, మా పని మనిషి శృతి. దానికి ఏ పని సరిగ్గా రాదు. అందుకే అలా మాట్లాడాల్సి వచ్చింది. ఎప్పుడూ కలల ప్రపంచంలో విహరిస్తూ ఉంటుంది. ఏమన్నా అంటే అన్నీ అబద్ధాలే చెబుతుంది. తనకు కలెక్టర్తో పెళ్ళట. కొద్ది రోజుల్లో జరుగుతుందట. కానీ వాళ్ళ నాన్న వేరే వారితో ఆమెకు పెళ్లి నిశ్చయించాడట. ఆ పెళ్లి తనకు ఇష్టం లేక ఆమె పారిపోయి వచ్చాను అని చెబుతుంది. తన కోసం కలెక్టర్ ఏదో ఒకరోజు తప్పకుండా వస్తాడు అని రోజూ మాటలు చెబుతూ ఉంటుంది. కానీ రోజంతా ఇలాగే పని చేయకుండా విసిగిస్తూ ఉంటుంది. అందుకే అలా కోప్పడాల్సి వచ్చింది. మీరేమీ అనుకోకండి అంటుంది ఆమె. ఆమె మాటలు వినగానే ఒక్క ఉదుటున లేడి పిల్లలా లేచాడు రవి. కిచెన్ వైపు పరిగెత్తాడు. శృతి అంటూ అరిచాడు. అతన్ని చూసి శృతి షాక్ అయింది. ఒకరిని ఒకరు పట్టుకొని వాళ్ళేడ్చారు. ఇన్నాళ్ళు దూరంగా ఉన్నందుకు ఎంతో బాధపడ్డారు. కానీ ఆ భగవంతుడు మరలా తిరిగి కలిపినందుకు ఎంతో సంతోషించారు శృతి అలాగే రవి. వారిద్దరిని అలా చూసి ఆ స్నేహితుడి భార్య షాక్తో అలాగే ఉండిపోయింది. ఇంతలో ఆ స్నేహితుడు కూడా వచ్చాడు. వాళ్ళిద్దరినీ చూసి షాక్ అయ్యాడు. ఒక పని మనిషి అమ్మాయి, కలెక్టర్ మధ్య ప్రేమ, అది ఎలా సాధ్యం అని అనుకున్నారు. అదే విషయం గురించి రవిని అడిగారు. అప్పుడు రవి జరిగిందంతా చెప్పాడు. అదంతా విని ఆ భార్యాభర్తలు ఇద్దరూ కూడా రవిని, శృతిని క్షమించమని చెప్పి అడుగుతారు. ఆ తరువాత వారు ఇలా చెబుతారు. మేమిన్నాళ్ళు శృతి మాకు చెబుతుందంతా అబద్ధమే అని అనుకున్నాం. అలాగే ఆమెను ఎంతో చిన్నచూపుగా మాట్లాడేవాళ్ళం. అందుకని మమ్మల్ని క్షమించమని చెప్పి అడుగుతారు. అప్పుడు రవి, శృతి ఇలా అంటారు. ఇందులో మీ తప్పు ఏమీ లేదు. ఎవరి తప్పు కూడా లేదు. మీరేమీ బాధపడకండి. ఇక మేము వెళ్ళొస్తాం అని చెప్పి ఇద్దరూ సంతోషంగా వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయారు. అలా వాళ్ళు కారులో తిరుగు ప్రయాణం అయ్యారు. అప్పుడు శృతి అంటుంది. మీరు మారిపోయారేమో, నన్ను మర్చిపోయి వేరే పెళ్లి చేసుకున్నారేమో అని అనుకున్నాను. కానీ నేను మీకు ఇంకా గుర్తున్నానా? మీరు ఇంత పెద్ద ఆఫీసర్ అయిన తర్వాత కూడా నన్ను మర్చిపోలేదే అనింది శృతి. అవేం మాటలు శృతి, ఎంత పెద్ద ఆఫీసర్ అయినా నేను కింది స్థాయి నుండే కదా వచ్చాను అంటాడు రవి. ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా మనం ఏ స్థాయి నుండి వచ్చామో అన్నది ఆ మూలాలను ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు. నేను అలా మర్చిపోయేవాడిని అస్సలు కాదు. నేను నీకోసం ఎంతో వెతికాను. నువ్వు ఎక్కడా కూడా నాకు కనిపించలేదు. ఎంతో బాధపడేవాణ్ణి. కానీ నా బాధను చూసి ఆ దేవుడే నాకు ఈరోజు నిన్ను ఇలా చూపించాడు అని చెప్తాడు రవి.
ఇక మనం ఇంటికి వెళ్ళాక మీ నాన్నగారిని, మా నాన్నని సంప్రదించి వారి సమక్షంలో మనం వివాహం చేసుకుందాం అంటాడు. శృతి ఎంతో సంతోషిస్తుంది. ఇంతలో ఆమె కళ్ళు కారులో ఉన్న మద్యం బాటిల్‌పై పడతాయి. ఏంటి కలెక్టర్ అయ్యాక సార్ గారికి కొత్త కొత్త అలవాట్లయినట్లున్నాయి అంటుంది. నువ్వు లేవన్న బాధను అది తాగి మర్చిపోవాలనుకునేవాణ్ణి. కానీ అది సాధ్యమయ్యేది కాదు. కానీ ఇప్పుడు నువ్వొచ్చావు కదా! ఇక నాకు దాంతో పనిలేదులే అంటాడు. తర్వాత వారిద్దరూ పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటారు. ఇది కల్పిత కథ కాదు. నిజ జీవితంలో జరిగినటువంటి యథార్థ సంఘటన.